హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఎన్ బ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సేమియా పాయసం. దీన్ని చాలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటికి కావాల్సిన పదార్థాలు సేమియా, డ్రై ఫ్రూట్స్, షుగర్ అండ్ నెయ్యి మరియు ఒక 1/2 లీటర్ వరకు మిల్క్. ముందుగా పాలను వేడి చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం మనకు కావాల్సినంత నెయ్యిని యాడ్ చేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించి వేరే గిన్నెలోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ సేమియాను వేసుకొని వేయించుకోవాలి. నెయ్యి సరిపోతే ఆ నెయ్యితోటి వేయించుకోవాలి. సరిపోకపోతే దానిపైన ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని వేయించుకుంటే బాగా రోస్ట్ అయిపోతాయి. అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సేమియాని. ఇలా 2-3 మినిట్స్ వేయించుకొని నేను ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను, నాకు సరిపోలే అనిపించింది. అలా వేరే ప్యాన్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో మనం ముందుగా వేడి చేసుకున్న మిల్క్ని వేసేసుకోవాలి. నేను అన్నీ వేయలేదు, కొన్ని సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు అదే మిల్క్లో నేను కొంచెం నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నా దగ్గర పచ్చి కొబ్బరి కూడా ఉండే, నేను అవిని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న ఈ స్పూన్తో ఒక 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా స్వీట్ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకో, 10 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇదే ఎక్కువ అనిపించింది, ఒక 8 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మరగనివ్వాలి మిల్క్ని. ఈ ఎంఎన్ బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా కాసేపు ఈ పాలను మరగనివ్వాలి. అట్లా ఒక 1-2 మినిట్స్ మరగనివ్వాలి. కోకోనట్ అవన్నీ షుగర్ బాగా కలిసిపోతాయి అన్నట్టు పాలతోటి. ఇప్పుడు నేను ఇందులోనే ఇలాచీ పౌడర్ని దంచి వేసుకున్నాను.
ఈ ఇలాచి పౌడర్ వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాను. ఆ లోపల ఉన్న షుగర్, కోకోనట్, ఇలాచి పౌడర్ అనేది మంచిగా మిక్స్ అవ్వాలి, లేకపోతే అంటుకుపోతుంది. ఇలా కొంచెం మరగనిచ్చాక చూడండి బాయిల్ అవుతుంది మిల్క్ బాగా. ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో రోస్ట్ చేసుకొని పెట్టుకున్న సేమియాలని మెల్లిమెల్లిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకపోతే అంతా ఒక దగ్గరికి వచ్చేసినట్టు అవుతుంది. ఇందులోనే మనం ముందుగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలా ఒక 2 minutes ఈ సేమియాల్ని పాలతో ఉడకనివ్వాలి. కొంతమంది థిక్గా ఇష్టపడతారు, కొంతమంది లిక్విడ్ ఉంటే ఇష్టపడతారు. మనం ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఒక 2 minutes తర్వాత ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం లిక్విడ్గా స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఈ సేమియాల్ని ఆపేసేయాలి. ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను కుక్ చేశానండి. ఇప్పుడు ఒకసారి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు 1 నిమిషం పాటు అలా మూతుంచేసి మళ్ళీ ఒకసారి నెయ్యిని యాడ్ చేసుకున్నాను. అలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్గా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అంతే, సింపుల్గా వేడి సేమియా పాయసం రెడీ. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.